హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఈరోజు అమ్మ, నేను, మా అత్త, నిమ్మి, శివ అందరం మేము పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో అట్లా ఒక ప్రాంక్ 2 ప్రాంక్స్ అయినా నేను ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను వాడి మీద. అండ్ నిమ్మి ఒకటి, అత్త దాంట్లో ఒకటి ప్లాన్ చేస్తాం. అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒక కాన్సెప్ట్ తట్టితే మాత్రం నేను చేస్తాను. నిమ్మి అయితే పక్కా చేస్తాడు. అయిపో కాన్సెప్ట్స్ అవసరం లేదు, ఏమైనా చేసుకుంటాడు, నాకా కాదు కదా. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం, అమ్మ మేమందరూ కూడా ఇంట్లోనే వండుకున్నాం అన్నమాట. సో అక్కడికి పోయి పార్క్లో ఎట్లా తింటాం, ఎట్లా ఏమి అన్నది మొత్తం చూపిస్తా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. ఇందాక ఇంట్రో చెప్పాను, అది కానీ ఇది కానీ యాడ్ చేస్తాను. అండ్ మేమందరూ బయటికి వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా చూడండి, అందరికీ నచ్చుతుంది. అండ్ నేను మీటర్ నీకు చూపిస్తా. ఎట్లా చూపించుకోవచ్చులే నా ఫేస్. బయటికి వెళ్తానా, అమ్మ, నేను, అత్త, నిమ్మి, పొట్టోడు, ఇంకా అంతే అంతే. సరే వాళ్ళ ఓకే. గిడ్డుగోరా గిడ్డుగో అన్నీ మన గిడ్డుగువ చూస్తాడు. ఇట్రా వస్తాడు. స్టైలిష్ చూడండి అసలు ఏమో దిష్టి తగులుతుందేమో మొత్తము. నీ హాలికి తీస్తున్నావు. ఓకే మళ్ళా బయలుదేరదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ వైజాగ్. ఇమ్మి అయితే తుమ్మి పెట్టినాడు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం పోతామంటే తుమ్ముతాడు. మూసుకోండి. ఇట్లాంటివి లైఫ్లో కామన్, ఇంకేం చేస్తాం. నేను కాబట్టి సర్దుకొని పోతున్నా. అండ్ శివగాడు అయితే లాక్ చేసి వస్తున్నాడు. ఒక్కోసారి గేట్ వేయడు, అప్పుడు కుక్కలు అన్నీ వెళ్ళిపోయి నా షూలు, చెప్పులు అన్నీ కూడా నిమ్మి చెప్తున్నాడు. సారీ, మొత్తం చెప్పులు పీకేస్తాయి. అద్దా బాబ్జీ బ్యాక్ సైడ్ వస్తున్నాను. పార్క్ యోయోను చెప్పు మా చుట్టాలందరికి. హాయ్, అందరికి తిన్నారా? మంచి సంబంధం చూడండి. పక్కకి తొక్కుకొని పోదాంలే. ఓకే, ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పికప్ చేసుకొని, అమ్మని అత్తని పిక్ చేసుకొని అండ్ మనం వెళ్దాం. అండ్ నిమ్మి అయితే టిఫిన్ తినలేదు, పులిసిపోయింది, చట్నీ పాడైపోయింది. ఎందుకంటే 11:30 లేచినాడు. సో అప్పుడు చట్నీ పోయింది, ఇంకా పొద్దున్నే అలిగినాడు మా మీదే. ఏం అసలు టిఫిన్ లేదు, కూల్ లేదు అనుకుంటా. కొద్దిసేపు నిమ్మి మా మూడ్ అంతా పాడు చేయొద్దు, మేము హ్యాపీగా డేని స్టార్ట్ చేస్తే నీ నుంచి మాకు బ్యాడ్ వైబ్స్ వద్దు అంటే అప్పుడు కామ్ అయిపోయినాడు అనమాట. సో అవునా అంట వీడు. పొద్దున్న టిఫిన్ కోసం అలిగినాడు. మరి మనం ఏమన్నాం, మూడ్ని చెడగొట్టద్దమ్మా అన్నామా అన్నారు. సో అదనమాట. ఇంకా బ్రూనో, హాయ్ జబ్ బ్రూనో. ఓకే, విల్ క్యాచ్ ఎట్ మై మామ్స్ హౌస్. బ్రూనో రావట్లేదు. బ్రూనో కానీ ఇంట్లోకి వేసేయడమే. అవును, అక్కడ ఏంటంటే వాడంతా ఒక 20 నిమిషాలే హుషారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని బాధపడతాడు. మా అమ్మ ఇల్లు వచ్చింది. రాబునో మరా ఏహే రామ్మా, మనం ఇంకా ఎప్పుడు అన్నం పెడతామా? మమ్మీకి ఎప్పుడు చెప్పినట్టే అసలు టైం సెన్స్ ఉండదు లైఫ్లో. ఇంక ఇప్పుడు వండుతుంది, ఇప్పుడు వరకు వండకుండా ఏం చేస్తామా? అండ్ ఇంకా మీకు ఈ క్లిప్ ఎందుకు తీసానంటే కొద్దిగా నేచర్ అండ్ కొండలు, రోడ్లు అన్నీ చూస్తారని. ఎందుకంటే మా నిమ్మి వాళ్ళ ఊర్లో అనంతపూర్లో ఎంత పెద్ద రూట్లు ఉండవు అనమాట. అండ్ కారుకి కూడా మైలేజ్ బాగా వస్తుంది. జోక్స్ పక్కన పెట్టేస్తే మాకు చాలా లాంగ్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఇక్కడ వర్క్ ఉందని చెప్పి ఈ రూట్లో తీసుకొచ్చాడు అనమాట. మాకు అక్కడ నుండి అక్కడికైతే దగ్గరుండే. సో చాలా లాంగ్ అయ్యి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అండ్ సింహాచలం మీరు కూడా దర్శించినట్టు ఉంటారని చెప్పి ఆ క్లిప్ తీసి పెట్టినా. అండ్ ఇగోండి బీచ్.
ఇంకా అదిగో నీళ్ళు అయితే చాలా ఎర్రగా అయిపోయినాయి అనమాట. ఏదో లేక్ వాటర్ వచ్చి కలుస్తుందని చెప్తున్నారు ఇంట్లో వర్షాలకి అని. చాలా ఎండలు కాసే ఆ రోజు అయితే నిజంగా బొగ్గ అయిపోయాం మేము అందరము. అంటే ఇంట్లోనే ఉంటాం బేసికల్లీ కొద్దిగా, అండ్ ఇంకా ఏసీలో ఉండి అలవాటు అయిపోయి ఒకేసారి ఎండ వచ్చేసరికి ఆ ఎండే నార్మల్ కాదు, చాలా అంటే చాలా ఎండ ఉంది. అండ్ ఇంకా మాట్లాడుకుంటున్నాం అనమాట, ఏ రూట్ వెళ్దాం, ఫస్ట్ ఏమైనా పార్క్ పోదామా లేకపోతే రుషికొండ వైపు పోదామా అని మాట్లాడుకుంటున్నాం. అండ్ మీరు కూడా చూడండి బీచ్ కొద్దిగా ఎర్రగా అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమంటే ఆ రోజు ఆ పార్క్కి వెళ్ళాం కానీ అసలు ఆ ఎండలు ఇట్లు కారిపోయింది. ఒక్క రోజులోనే కలర్ అంతా పోయి బొగ్గ అయిపోయాం అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత వద్దురా బాబాయ్ ఎండల్లో అండ్ లుండి పార్క్ వచ్చామన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం చూడడం, నాతో పాటు నిమ్మి వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మా అమ్మ అత్త అండ్ శివగాడు ముగ్గురు కూడా ఏంటిది అనుకుంటూ వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. సో హాయ్ చెప్తుంటారు చూడండి. అండ్ మీకు లుండి పార్క్ అండ్ ఇప్పుడు చూడొచ్చు మా అమ్మ వాళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయారు. అండ్ ఇది ఏదైతే ఆ బుద్ధుడు ఉందో అక్కడ ఒక ప్రాంక్ జరిగింది, ఎన్సీ కామెడీ కింగ్స్లో రిలీజ్ అయింది. అండ్ దీని తర్వాత కంటిన్యూషన్ ఫైట్ జరుగుతుంది అనమాట. అది వాడికి అదే ఉండాలని చెప్పి మేము కూడా ఇంకా అంటే నేను తీసుకురావడం ఇదయింది, నేను తీసుకురాకుండాల్సింది అని రచ్చగొడితే వాడి నుంచి ఇంకా కంటెంట్ వస్తుంది అన్నట్టు. నీకు పెద్ద చిన్న లేదా? పెద్ద చిన్న లేదు నీకు, పెద్దోళ్ళు కొడతారు. నువ్వు చిన్నోడు కాబట్టి కొడతాను. ఇప్పుడు స్టైలు పెద్దమ్మ కూడా నాకు తెలుసు, పెద్దమ్మకి నీదే తప్పని. పెద్దమ్మకి నీ చేసిన తప్పులని అన్ని తెలుసు. తెలిసే ఎవరు నీతో మాట్లాడట్లేదు. అది నేను అందుకే ఇంట్లో ఉంచాను అన్న. జాగ్రత్తగా ఉండాలి. కన్నమ్మా కన్ను అత్తమ్మ భయం లేదు వీడికి. ఇంత గల్లీసేదా అంటాడు శివ. కొద్ది బయటకు వచ్చినప్పుడు డీసెన్స్ వెళ్ళిపో కార్లో కూర్చో. అందుకే నేను నిమ్మి తిట్టాలి ఫస్ట్. వాడిని తీసుకురావద్దంటే వెనకేసుకుని వచ్చావు. రా ఇట్రా. నీ భలే ఉందిలే, అందుకే కామెడీ పీస్ తీసుకొచ్చేది చూడరా. మీరు చేస్తారు కామెడీ. కైలాసగిరి లే శివ, తీసుకెళ్ళి దొర్లించి బాగుంది. శివ పార్క్ లో అమ్మాయిలు ఉంటారు చూడు. మూకు బెత్తడు ఉన్నాడు. బెత్తడు కాదు, ఎప్పుడు మాట ఎవరు చెప్పుడు మాట ఎందీడు. నువ్వేం పెద్ద హైట్ లేవు లేడా? ఏ పోరాడు బో, ఇది కాదు మా వెనకని రాదు. సిగ్గులేదా మా వెనక రావడానికి? వచ్చావంటే మా వెనకని రాదు. వస్తాను, ఏం చేస్తారు?
ఏ ఉయ్యాలుందండి రే ఊగి పడే ఎవరు మిమ్మల్ని అయినా భలే స్టైల్ వచ్చింది ఏమరా నీకు సడన్ గా వస్తుంది బయటకు వచ్చాడు ఊగుతావారా కైలే దాని మీద ఎక్కి పైన దామా ఏం పడేయాలేపా నిన్నెవడు పడేస్తాడు పడేక నిన్నే పడేయాలి పెద్ద ఏకా ఇసురు నిమ్మ ఇసురుతా అటు వాళ్ళ ఇదిరారా నేను చూస్తాను కూర్చో ఓ అవలా చేసి చిల్లర వేస్తారా మీరు ఈ గట్టిగా సైడ్ 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 పోతుందండి అది సైడ్ గుండు గుండా అయిపోయింది రే ఇంత భయం ఉన్నాడు ఎందుకురా నీకు ఈ పక్క మెల్లి గుప్తారా కళ్ళు తిరుగుతానే మెల్లి గుప్తారా చిల్లరా వచ్చిన కాడ మెల్లి గుప్తా సీరియస్ మెల్లి గుప్తాను మెల్లి గుప్తా కూర్చో మెల్లి గుప్తా చిల్లర ఈడ చూస్తుంటారు నువ్వు లేవులే డీసెన్సీగా మాకు చెప్పావు అదే కదా నా కళ్ళు ఊగుతున్నాయి మెల్లిగా కళ్ళు ఊగట్లే నువ్వు ఊగుతున్నావు ఓ ఏం కాదులేమా మా అమ్మకు భయం వేసేస్తుందంట చాలా అంటే ఆడు ఊరికే అంటాడు మా నువ్వు అరుస్తున్నావు అని ఆడు ఊరికే నువ్వు అంటున్నాడు చూడు అక్కడ ఆడు చూసావా వాడు ఇసిరేయాలి నిమ్మి నాకు ఇసిరే నాకు గుర్తుకుంటుంది మా యోగండి ఆడుతూ పాడుతూ ఊగుతూ ఉండే కొట్టుకుంటానా లేదమ్మా మెల్లిగేలేమ్మా మెల్లిగా గట్టిగా మెల్లిగా దీనికే పాడేయండి రా బ్రే అలా ఇంట్లో ఉండి అడిపోదు సంగతి నీ పంగతి సంగతి చెప్తారా రే శివ దొరికావు నా చేతులు అలానే ఇదిగో ఆగట్లేదు చూడు ఊపాడి చెమగాడు ఆపండి కూతురికి వాళ్ళ అమ్మ ఊపుతాను ఎంతో దిగిపోతుందా అంటే దుబ్బదండి నువ్వు రాదానా ఉందిలేమ్మా నాకు తినలే టిఫిన్ చేయలే లేదా కళ్ళు తిరగాల రాశివా ఇద్దరు ఊగుదాం దీని బాగా ఆరంగా అసలు వేస్ట్ ఒక్క నిమిషం పడదు వేస్ట్ గాడు సరిగ్గా ఉంటాడు చూడు పక్కన ఎంత పోజు కొడుతుంది ఓరి ఇటు పోజు తగలెట్ట రెండు తన్నట్లు ఓరి బాబో దిగురా దిగు మాకు ప్లేస్ ఆలట్లా దిగు నడుచుకుని వచ్చారా
పెద్ద చీర లేదా నీకు? అందుకే నిన్ను దింపి దీపం నేను ఈడు వస్తే నేను రాను, నిన్ను దిగిపోతాను. నాకు దారి ఉన్నా, నేను దిగాలి, నువ్వు దిగు. దిగరా. నువ్వు వద్దు అరుస్తానే ఉన్నావు నువ్వు. అంటే అప్పటికేనా అప్పటికే మీరు చేస్తారు అంతా చూడు అది పో చూడు. అయ్యో బాబోయ్, తీర కాదు కాలు ఎరగొట్టి అత్త సరిపోద్ది. ఏం కష్టపడ్డాడు అందరిని సతాయించుకోనా? మీరు సత్తా ఇచ్చుకుంటే చాలమ్మా నాయనమ్మా పెద్ద రావడం మిగతా ఆకలాగా మొహం పెట్టుకొని దాకా సరిపోదు. ఆక సరిపోదు, బాగలు ఎంత ఉన్నాయి. నీకు నువ్వు ఉండవులే బాగా బాగా అందంగా ఉండవు, బాగా గుడ్డు మొఖం వేసుకొని నీకుందిలే, నెక్స్ట్ ఉందిలే. స్టైల్ వచ్చిందమ్మా ఇప్ప పార్క్ అనగానే. కొద్దిగా మేకప్ వేసుకుంటావా? అది కరెక్ట్ సెట్టింగ్. అది కరెక్ట్ సెట్ అయింది నీకు ఇన్నాళ్ళకి. ఆడుంది, తెచ్చుకొని తిందామా? కార్లో ఉంది. జిమ్ ఎక్విప్మెంట్స్. అది 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 చూడు మూతి పడ ముచ్చు అమ్మా నిజం చెప్పండి, మీ ఇద్దరికి ఒకలంటే ఒకరు ఇష్టం కదా? ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారనే అర్థమవుతుందా లేదా? నీకు ఇష్టం లేకపోతే ఎలా కూర్చుంటావు? పాపం ఉడికిపోతున్నాడు. అమ్మమ్మ కుంపటెట్టాలి, సెలవు వేసేస్తుంది పిల్లడు. కొంచెం కప్పుకున్నాను, నీకు సెలేస్తుంది. కప్పుకో కప్పుకో కప్పుకో. పక్కకెళ్ళి కూర్చున్నాడంటే ఇష్టమే లే, అందుకే. ఏం తింటావరా? ఎగ్ రైస్. గడ్డి కొంచెం గడ్డి తెచ్చి పెట్టండి. బుద్ధైనా వస్తుంది, బుద్ధైనా వస్తుంది. గడ్డి 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 తింటా. గడ్డి పచ్చడి, గరికి పచ్చడి బాగుంటదిరా. పై రైస్ నువ్వు తినరా, గడ్డి బుద్ధి వస్తుంది నీకు. తిను. అండ్ ఇక్కడైతే అత్త ఏడుస్తోంది అనమాట. శివ వాళ్ళనో అత్త ఫైట్ వల్లనో కాదు, వాళ్ళిద్దరూ ఫన్గానో ఎంటర్టైన్ చేస్తున్నారు అనమాట. అంటూ ఊకే టామ్ అండ్ జెర్రీస్ ఉంటుంది కదా, అట్లా మాట్లాడుకుంటున్నారు. అండ్ నేను కూడా వ్లాగ్లో వాడికి కోపం వచ్చేటట్టు సిగ్గులేదో ఇది అది అని నేను కూడా వాడిని రెచ్చగొడుతున్నాను. వాడి సైడ్ లేని నేను అత్త సైడే ఉన్నాను అన్నట్టు కంటెంట్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. అండ్ అత్త ఏడుస్తోంది ఎందుకంటే అత్త వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయారనమాట. వాళ్ళు ఎప్పుడు ఫ్రీక్వెంట్లు వీక్లీ వన్స్ అట్లా వచ్చేవాళ్ళంట. పార్క్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ సిట్టింగ్ ప్లేసెస్ అవన్నీ చూసి తలుచుకొని ఏడ్చిందనమాట. అది ఎంతైనా ఉన్న మనిషి లేకపోతే ఆ బాధ వేరు. అందులోని వాళ్ళ కొడుకులు చాలా బాగా చూసుకుంటారు అనమాట. అందుకు తలుచుకొని ఏడ్చేసింది. లేదు ఇది అదని చెప్పి. అండ్ జనాలు ఎంతమంది అనుకుంటా అంటారు ఈవిడ హ్యాపీగా ఉంది, ఈమె తిరుక్కుంటుంది అనుకుంటారు, కానీ ఆ లోపల పెయిన్ ఆమెకే తెలుస్తుంది. ఎంత ఉంటుంది వయసు? 20 ఉంటుందంటారు. నేను వాడికి కూడా తెలిసిపోయింది. 20 కాదు 35.
10 సంవత్సరాలు 5 ఏళ్ల క్రితం నీకు ఫేస్ ముసలోళ్ళు ఎవర్రా కాదు నీకు ఫేస్ యూత్ ఎదగలేదా అంట నీకెందుకు 15 ఉన్నాయి నీకు 10 అనుకున్నానే ఎక్కువ చెప్తున్నా ఊరికే 2010 అండ్ ఈ పిల్లోడు అయితే చాలా అంటే చాలా ముదురు, ఎట్లయినా బాగుపడిపోతాడు, ఎట్లయినా బతికేస్తాడు. సో వాడు మనుషులు చూసి ఏజ్లు అడుగుతున్నాడు అనమాట. మనుషులు ఇన్నోసెన్స్ మంచిగా వాడితో మాట్లాడితే వాళ్ళకి ఏజ్ తక్కువ అంట. అత్త వయసు అండ్ నిమ్మిదైతే 20, శివగాడిది 20+, అత్తది 90, నాది 99, మా మమ్మీది 5. ఎందుకంటే ఆవిడ అస్సలే మాట్లాడట్లేదని చెప్పి ఇంకా మా మమ్మీ ఎక్కడ లేని ఆనందం ఉబ్బిపోయి మా అత్తేమో ఏరా ఎట్లా కనబడుతున్నాడని నేనేమో నవ్వుకుంటూ అట్లా అయిపోయింది. అండ్ ఐస్ క్రీమ్ కానీ పోయినాం, ఐస్ క్రీమ్స్ లేవు అన్నాడు. ఏరా ఎట్లుంది ఈరోజు ఖాళీగా ఉంది కదరా ఇది అదని నిమ్మి ఇంకా బీకాడు ఒక 5 minutes. ఇంకా మాట్లాడుకొని వాడితో స్టార్ట్ అయినాం. అండ్ వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ వాడికి మనీ ఇచ్చి మళ్ళీ వెళ్ళాడు అనమాట. వాడిని అడిగి అప్లోడ్ చేసుకోవచ్చారు ఆ వీడియో అంటే ఓకే అక్క అన్నాడు అనమాట. వీడియో బుదిరే ఎవరు ఎలా ఉండాలని చూడండి. బాయ్ మా. అండ్ ఇంకా బోటింగ్కి వచ్చామన్నమాట. ఎంత ఎండలో హైలైట్ ఏంటంటే నిమ్మి అసలు తొక్కలేదు. నేను తొక్కిన ఫుల్ అటు ఇటు అంతా నేను తొక్కిన. నిమ్మి ఒక 5 minutes 3 minutes తొక్కింటాడు. తర్వాత శివ తొక్కాడు కానీ శివ అంత ఎఫర్ట్స్ చూపించలేదు, నేనే ఎక్కువ తొక్కా. అయినా ఆ రోజైతే నాకు చాలా నరకం కనబడ్డది ఆ ఎండకి, ఆ వాకింగ్ అన్నిటికి. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ పడిపోతావేమో అంటుందంటే మునిగిపోతావేమో అంటే అది నేను వస్తేనే మునిగిపోతారట లా ఉన్నా అని. వాళ్ళతో అట్లా ఉంటుంది. ఇంకా నేను థ్యాంక్స్ చెప్తున్నా కెమెరా పట్టుకున్నాను. ఏమో బూచి ఏముందో బాధ ఉందిరా ఉంటుంది నిజంగా, ఉంటుంది నిజంగా. రాని మీ ఉంది ఇదిగో గురువు బాగుంది. ముసుకేసుకోండి నాయన. ఇగో ఇది వెళ్తే ఇంకోటి బిత్రేదవా. ఇక్కడ అమ్మ ఎందుకు ఏడుస్తామంటే వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు గుర్తొచ్చాడు. ఎందుకంటే మనం ఎవరైనా వాళ్ళతో పాటు తిరిగిన ప్లేసెస్ పోయినాడు ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. 400 ఇచ్చి మెడత కొట్టించుకోవడం అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాలా. నేను ఆడ తూర్పు నుంచి పడమర వరకు దొక్కుదామని చూసిన, కొద్దిగా కాళ్ళ నొప్పులు వచ్చి ఇచ్చిన. ఈడ కింద ఉన్నాడు చూడండి గిడ్డిపాయలు వాన, ఈతను నేను దొక్కుతా అని విజృంభిద్దాం అనుకున్నాడు. వానికి బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ పండుకునే దొక్కచ్చు. మనం కూర్చొని దొక్కేటప్పుడు 2 పెయిన్ వస్తుంది కానీ ఇంకేమో ఒలింపిక్స్ వేయాలి వీలవుతుంది. అద్దా ఆడ మీకు వాయిస్ ఇద్దా అది మన ఏదో ముందుకు వెనక్కి ఇది ఫస్ట్ క్లిప్లేండి ఏమో ముందుకు వెనక్కి వస్తున్నాయి. ఆడ దొక్కుతాడే ఆజానుభావుడు మనమే 2 నిమిషాలు కూడా తొక్కలేదు. అది చూడిపోతాడే మనమ్మ ఎంత దొక్కు కదలరా నాయన. నేను దిగి దబ్బుకొని పోయేది బెస్ట్. దానికి తోడు వాళ్ళమ్మ ఎండు ఉంది. నాకు తెలిసి ఆడ బోట్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేమే, ఆ పార్క్లో వాళ్ళు కూడా అనుకుంటారు ఇంత వెరైటీగా ఈ ఎండకు పోయి బోట్ దొక్కుతారు ఎందుకు వీళ్ళని. నాడు చేదే అలసిపోయి చెమటలు కారుతుంటే బోటు తీసుకున్నాం. వద్దురా నాయన బోటు స్పీడ్ చూడండి ఒకసారి తొక్కి వెనకలు దేకో అర్తైన్ మ్యాన్ ఆ అప్ప నిలబడింది చూడు అసలు. నాకు తెలిసి ఆడ ఎవడం పడి మునిగిపోయి చచ్చిపోతానంటే అది వాడే. అది 4 అడుగులు ఉందంట. ఆ బోట్లో ఉన్న మిగతా 4 ఎట్లయినా బయటికి నడుచుకుంటూ వచ్చేయచ్చు. మళ్ళీ హల్లే ఉల్లరు కానిలే చిల్లరగా ఎగురుతున్నాడు. మర్యాదలు పోతానే పార్క్లో ఈ ఎండకి ఊడరా నేను బోర్డు దొక్కుతాడు అని చూడండి. చుట్టూ జనాలు చూసుకొని నవ్వుకుంటారు. ఇంత అద్దుమానంగా వానే అమ్మ వద్దురా స్వామి. దీంట్లో ఇంకా స్పెషల్ ఇంకా ఏమరా అంటే దీంట్లో తాబేలు కూడా ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అదేదో ఆడదేదో